హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. ఎక్కడ చూసినా న్యూమైన్స్ ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది కదా! ఈ ఎగ్జిబిషన్ ఇంకొక 3 రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. మేమైతే మొన్న ఒక 2 డేస్ బ్యాక్ వెళ్ళామనమాట. ఎంత బావుందో కలెక్షన్స్ కూడా చాలా బావున్నాయి. మీకు ఈ కలెక్షన్స్ వీడియోస్ అంతా కూడా బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి విత్ ద ప్రైజెస్. ఎగ్జిబిషన్ ఇన్‌సైడే కాకుండా బయట కూడా మనం షాపింగ్ చేయొచ్చనమాట. జ్యువెల్లరీస్ లైక్ డోర్ మ్యాట్స్ కానీ, డ్రెసెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి బయట కూడా ఉన్నాయన్నమాట. అంటే మేమైతే ఆటోలో వెళ్ళాము. గేట్ నంబర్ 1 నుంచయితే వెళ్ళాము నాంపల్లి ఎగ్జిబిషన్‌కి. సో, ఎంటర్ అవ్వడంతోటే ఇలాంటివి జ్యువెల్లరీస్ కనిపించాయి. ఇవి చూడగానే మన మనసు ఆగుతుందా? అస్సలు కాదు కదా! వెంటనే వెళ్లి కొనేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్‌లీ ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ గూడా ఉన్నాయండి. స్పెషల్‌గా వాటి కేటగిరీ అనేది సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ఎవరైనా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కానీ, లేదంటే డ్రెస్ మ్యాచింగ్స్ కానీ, అలాంటి పెద్ద పెద్దవి యూజ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి ప్లేస్ అనమాట. అండ్ వాటితో పాటు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీలో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఆ రోడ్ నుంచి అలా వెళ్తూ ఉంటే ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇలా చైన్స్ కూడా కనిపించాయన్నమాట. అంటే కాలేజ్ వాళ్ళకి పెట్టుకున్న వాళ్ళు కానీ, డైలీ వేర్‌గా పెట్టుకునే వాళ్ళకి కానీ చాలా బాగున్నాయన్నమాట. అండ్ ప్రైజెస్ కొంచెం హెవీగా చెప్తున్నారు. కొంచెం బార్గెయిన్ చేయాల్సి ఉంటుంది. బార్గెయిన్ చేస్తే తగ్గిస్తున్నారనమాట. చూపిస్తున్నారు కదా! ఈ చైన్స్ తీసుకున్నాను నేను. డ్రెసెస్ మ్యాచింగ్స్‌కి బావుంటాయి అని చెప్పి తీసుకున్నాననమాట. వాళ్ళు 150కి 1 చెప్పారనమాట. నేను 60 రూపీస్‌కి అడిగాను. చూసారు కదా! హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కంటే కూడా తక్కువనమాట. సో, ఇలాగ మీరు ఎక్కడ పట్టినా గానీ బార్గెయిన్ చేయండి. బార్గెయిన్ చేస్తే వాళ్ళు డెఫినిట్‌గా తగ్గిస్తారు. ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే క్యూట్‌గా ఉన్నాయి. వీళ్ళైతే 150 కంటే కూడా తగ్గనన్నారు. ఇంకా అందుకే వదిలేసి వచ్చేసామనమాట. ఇంకా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో మనం పర్చేస్ చేయడం వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి వీడియోలో చెప్తాను. సో, వీడియో వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి డిజైన్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇప్పుడు కొరియన్ స్టైల్ నైట్ డ్రెసెస్, నైట్ సూట్స్ అనేవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. అది ఇన్‌సైడ్ నా ఎగ్జిబిషన్ అండ్ ఔట్ సైడ్ ఎగ్జిబిషన్ కూడా సేమ్ ప్రైస్ అనమాట. అసలు 1 రూపీ కూడా తగ్గట్లేదు. 600 చెప్పారు. నాకెందుకో వర్త్ అనిపించలేదు. అందుకే నేనసల అది తీసుకోలేదనమాట. ఈ లాంగ్ స్కర్ట్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ ప్లాజో సెట్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా నేను పర్చేస్ చేసుకుంటూ, వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నా. యాక్చువల్‌గా వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఏంటంటే, వీడియో షూట్ చేయడానికి ఒక రోజు అండ్ షాపింగ్ చేయడానికి ఒక రోజు స్పెండ్ చేయాలి. లేదు అని అంటే చాలా టఫ్ అయిపోతుంది. దట్టు మేము చిన్న పాపతోటి వెళ్ళాం కాబట్టి, మాకింకా టఫ్ అయిపోయిందనమాట. నా బ్యాడ్ లక్ ఏంటి అని అంటే, బిఫోర్ డే నుంచి ఫుల్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో, ఎలాగైనా కంప్లీట్ అవ్వబోతుంది కదా! అనేసి వెళ్ళాము. అండ్ అట్లా గేట్ నంబర్ 1 నుంచి అలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్‌లో ఈ బుట్టలనేవి అమ్ముతున్నారు. ఇవి మనం ఫ్రూట్ బాస్కెట్స్ లాగా కానీ, డెకోర్ పీసెస్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా మల్టీ డిజైన్స్ ఉన్నాయండి. మీరు తర్వాత తీసుకుందామని అనుకోవద్దు. మనకి ల్ వన్స్ లోపలికి వెళ్ళాము అని అనుకోండి, ఎక్కడున్నాయో కూడా తెలీవనమాట. ఎందుకంటే ఎప్పుడు అనుకున్నవి అప్పుడే పర్చేజ్ చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇన్‌సైడ్‌కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ డోర్ కర్టెన్స్ అండ్ ఇలాగ బెడ్ షీట్స్ అయితే కనిపిస్తాయి. 1000 రూపీస్‌కి 3 పీసెస్ అని చెప్తున్నారు. కాస్ట్ అయితే రీజనబుల్‌గానే ఉంది. లైక్ అవి కొద్దిగా మందంగా ఉన్నాయి. ఇక్కడ కర్టెన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న చిన్నవి హోమ్ అప్లయెన్సెస్‌కి సంబంధించి చిన్న చిన్న ఐటెమ్స్ కూడా ఉన్నాయి. మసాజర్ కానీ ఇట్లాగా. ఆ షాప్‌కే ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని చెప్పేసి ప్లాస్టిక్ ఐటెమ్ అనమాట. ఇది టోటల్‌గా ప్లాస్టిక్ కాదు. కొద్దిగా బావుంది ప్లాస్టిక్ క్వాలిటీ అయితే. నాకు ఇంట్రెస్ట్ లేక నేనసలు షూట్ కూడా చేయలేదవి. అండ్ ఇక్కడ బయటకొచ్చేసరికి ఈ కుర్తీస్ ఎక్కడ చూసినా గానీ ఈ కుర్తీస్ ఉన్నాయండి. కానీ కాస్ట్ అయితే 450 కూడా కాదు, 600 చెప్తున్నారు. నాకు 600 అంత వర్త్ అనిపించలేదు. అందుకే తీసుకోలేదనమాట. అండ్ ఈ కుర్తీస్ అయితే కొంచెం పర్లేదు బాగా అనిపిచ్చాయి. ముందు ముందు ఇంకా వెళ్తూ ఉంటే కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గిస్తారు అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాం చూసుకుంటూ. చూసారు కదా 400కి పర్ పీస్ అనమాట. అండ్ లోపల చూసేసరికి ఇంకా డ్రెసెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి.
ఈ సెట్ అయితే ఇలా ఉంటుంది 400 అనమాట. అండ్ చూసారు కదా కొరియన్ స్టైల్ నైట్ సూట్స్ అనమాట. ఇదొక్కటైనా తీసుకుందాము అని అనిపించింది. బట్ నాకు 600 వర్త్ అనిపించలేదు. పెట్టడం ఇష్టం లేక నేను తీసుకోలేదు. ఎవరైనా కొంచెం సాఫ్ట్‌గా అలాంటి మెటీరియల్ వాడాలి అని అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. కొంచెం పెట్టాలి అని అనుకుంటే పెట్టొచ్చు. కానీ రూ. 1 కూడా తగ్గట్లేదండి. సో, అలాగా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఈ టోటల్ ఎగ్జిబిషన్‌లో 70% క్లాత్ షాప్సే అండి. లైక్ బెడ్‌షీట్స్ గానీ, డ్రెసెస్ కానీ, దుపట్టాస్ కానీ, నైట్ సూట్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా హోమ్ డెకార్‌కి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి. సో, ఇది గేట్ నంబర్ 1 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రెయిట్‌గా అనమాట. షాప్స్ అన్నీ ఇలాగా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాయి. మీరు చూడండి. ఇదైతే దుపట్టా షాప్ అనమాట. ఈచ్ వన్ 250 అయితే చెప్పారు కాస్ట్ అయితే. నాకు కరెక్ట్ మ్యాచింగ్స్, కలర్స్ ఐడియా లేవు. అందుకే తీసుకోలేదు. బట్ 250 పర్ చున్నీ అంటే దుపట్టా అంటే చాలా బావుంది కాస్ట్ అయితే. ఇది రాజస్థానీ స్టైల్స్ అనమాట ఈ చున్నీస్. ఈ షార్ట్ కుర్తీస్ కూడా బావున్నాయి. కొద్దిగా అంటే షార్ట్ కుర్తీస్ అనంటే దీనికి సెట్ వచ్చిందనమాట ప్యాంటు. సో, ఇలా వస్తుంది. ఇది నైట్ సూట్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదొక టైప్ ఆఫ్ ఆహ్, క్లాత్ అనమాట. కొద్దిగా మందంగా అనిపించింది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను గదా! 500కి 1 కుర్తీ అనమాట. అది 500 అంటే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకే నేను తీసుకోలేదు. బట్ కుర్తీస్ అయితే బావున్నాయి. కలెక్షన్ కూడా బావుందనమాట. కానీ చెప్పాను కదండీ! బార్గెయిన్ చేయాలి. చాలా చాలా బార్గెయిన్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు తగ్గిస్తారనమాట. ఇది ఖాదీ కలెక్షన్స్ అండి. అంటే 2 పీస్ కాటన్ సింగిల్ బెడ్ షీట్స్ ఆఫర్ ప్రైస్ 500 అనమాట. అంటే 2 పీసెస్ వస్తాయి 500కి ఈచ్ అనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బావుంది. ఇక్కడ ఎంత బావున్నాయో, మనం డైలీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేదంటే ఎప్పుడైనా పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఎలాంటివైనా కానీ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ ఎలా ఉన్నాయి అనంటే ఇక్కడ ఒక కేటగరీకి రిలేటెడ్‌గా ఒక లైన్‌లో ఉన్నాయన్నమాట. లైక్ ఫుట్ వేర్ అంతా కూడా ఒక లైన్‌లో ఉన్నాయి. డ్రెసెస్ వేర్ అంతా ఒక లైన్‌లో, స్వీట్స్ అన్నీ ఒక లైన్‌లో అలా ఉన్నాయన్నమాట. అంటే లైక్ ఇలా ఉండడం కూడా మనకు ప్లస్సే. కానీ వన్ డే అయితే సరిపోదు మనకి. ఎక్స్‌ప్లోర్ చేస్తూ షాపింగ్ చేయాలి అనంటే, ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బావున్నాయి. 200 చెప్పారు. బట్ 100కి మనం బార్గెయిన్ చేయొచ్చు. లేడీస్‌కి అంటే జ్యువెల్లరీస్, క్లిప్స్ అండ్ ఎక్సెట్రా బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చెప్పాను కదండీ! బార్గెయిన్ చేయాలి. చాలా చాలా బార్గెయిన్ చేయాలి. 3 డేస్ ఉందండి. 15థ్‌కి లాస్ట్ డే అంటున్నారు. బట్ 16థ్‌కి కూడా ఉంటుంది. బట్ కొన్నే స్టాల్స్ ఉంటాయంట. ఇప్పుడు వెళ్తే ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ ఏంటి అనంటే ప్రైజెస్ అనేవి షాప్స్ అన్నీ తీసేస్తూ ఉంటారు కదండీ! కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గిస్తూ ఉంటారనమాట. ఈ 3 డేస్‌లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌గా వెళ్ళండి. వాళ్ళకి ప్రైజెస్ అనేవి చాలా కొంచెం రీజనబుల్‌గా వస్తాయి బిఫోర్ కంటే కూడా. అండ్ 16థ్ ఈస్ ద లాస్ట్ డే అండి. నేనైతే స్టార్టింగ్ నుంచి అనుకుంటూ ఉన్నా. ఇలా వెళ్ళాలి, ఎట్లా అయినా వెళ్ళాలి. అట్‌లీస్ట్ షూట్ పర్పస్‌లో అయినా గానీ వెళ్ళాలి అని అనుకున్నా. బట్ అస్సలు సెట్ అవ్వలేదు టైము. అందుకే ఇంకా ఎలా అయినా ఇంకా 3 డేస్ ఉంది కదా అని స్టమక్ పెయిన్ ఉన్నా కానీ వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ జ్యువెల్లరీస్ ఉన్నాయన్నమాట. లైక్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మనకి మీషోలో అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! వాటర్ బాటిల్స్ కానీ, ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీస్ కానీ, పింట్రెస్ట్ ఫైండ్స్ కప్స్ కానీ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడైతే. స్పెషల్‌గా ఏంటి అంటే నాకు కొరియన్ స్టైల్ కుర్తీస్ కానీ, డ్రెసెస్ కానీ, లేదంటే నైట్ సూట్స్ కానీ, ఇవి రాజస్థానీ టైప్ ఫుట్‌వేర్ కానీ, ఇవి అయితే స్పెషల్‌గా అనిపించాయి నాకు. అండ్ బెడ్ షీట్స్ కూడా కొంచెం రీజనబుల్‌గా అనిపించాయి. 500కి 3 పీసెస్ అనమాట. చెప్పాను కదండీ! ఫుట్‌వేర్ అంతా కూడా ఒక లైన్‌లో ఉంటుందనమాట. మనం డైలీ వేర్‌గా కూడా తీసుకోవచ్చు. షూస్ కానీ అండ్ కొరియన్ ఫుట్‌వేర్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంట్లో వేసుకునే ఫుట్‌వేర్ కానీ చాలా ఉన్నాయి అవైలబుల్‌గా. ఇంతకీ మీరెవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితే గనక కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ ఈ డోర్ మ్యాట్స్ అండ్
ఇక్కడ కింద వేసుకుంటారు కదండీ లివింగ్ ఏరియాలో. అవి ఉన్నాయన్నమాట కార్పెట్స్. 4000 చెప్పారు. 4000 చెప్పారు. నేను 2000కి అడుగుదాం అనుకున్నా కానీ వాళ్ళు తగ్గించట్లేదన్నమాట వీటి దగ్గర. వీటి దగ్గర చాలా డిమాండ్ ఉందండి. కానీ క్వాలిటీ వైస్‌గా అయితే బావుంది. మనం చూసి తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ సేపు బార్గెయిన్ చేయాలని అనుకునే వాళ్ళైతే చేసి తీసుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ కిచెన్‌లో 2 సెట్ ఆఫ్ ఇవి మ్యాట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి తీసుకుందాం అనుకున్నా గానీ ఫ్రంట్‌లో ఇంకా బావున్నాయని చెప్పి వెళ్ళాను. ఇదైతే నాకు 500 చెప్పాడు సెట్. నేనైతే 250కి అడిగాను. ఓకే అన్నాడు. ఈ కార్పెట్స్ కూడా నచ్చాయి. సాఫ్ట్‌గా ఉందనమాట. ఇది కార్నర్‌లో ఉంటుందండి. కోహినూర్ కార్పెట్స్ అని చెప్పేసి. ఇక్కడ చిన్న చిన్నవి కానీ, పెద్ద పెద్దవి కానీ, ఇట్లా బటర్‌ఫ్లై షేప్డ్, రౌండ్ షేప్స్ కానీ బావున్నాయి. ఇది పీస్ వచ్చేసి 200 చెప్పాడు. అస్సలు తగ్గట్లేదనమాట. మేమైతే బల్క్‌లో ఇక్కడే తీసుకున్నాము. నాకు ఈ రౌండ్‌ది నచ్చింది. అంటే లైక్ ఈ రౌండ్‌ది మాత్రం డోర్ మ్యాట్ లాగా గాకుండా ఒక డెకార్ సెక్షన్ లాగా యూజ్ చేద్దామనేసి తీసుకున్నాననమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మీరు బార్గెయిన్ చేయాలి. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కార్పెట్స్ కూడా. అండ్ మనకి డోర్ దగ్గర వేసుకోవడానికి, వాష్‌రూమ్ దగ్గర వేసుకోవడానికి అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట ఇది. ఇక్కడికైతే నేను, మా మమ్మీ అండ్ పాప, మా హస్బెండ్ వెళ్ళామనమాట. ఎందుకంటే పాపతోటి వెళ్తే కష్టం కదా అనేసి మా హస్బెండ్ అక్కడ ఆఫీస్ నుంచి అటు నుంచి అటు డైరెక్ట్‌గా వచ్చారండి. ఇక్కడ డోర్ మ్యాట్స్ కలెక్షన్ బావున్నాయి. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో కలర్‌ఫుల్‌గా యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే పర్ఫెక్ట్ అనమాట. అండ్ దాని నుంచి స్ట్రెయిట్‌గా వచ్చి కొద్దిగా లెఫ్ట్ తిరిగితే ఇక్కడ ఒక కుర్తీ షాప్ ఉందనమాట. డ్రెసెస్ అనమాట. ఎవ్రీవేర్ ఇంక డ్రెసెస్, ప్యాంట్స్, ప్లాజోస్, టాప్స్, లెగ్గిన్స్ ఇవే ఉన్నాయండి. కానీ ఈ సెట్ అయితే నాకు నచ్చింది. ఆ కాస్ట్ అడిగితే 1200 అన్నాడు. ఇంకా రేట్ అడగడానికి కూడా లేదనమాట. ఇంక అందుకే వద్దని చెప్పేసి వేరేవి సెలెక్ట్ చేసుకుందాం అనేసి వెళ్ళాము. కొన్ని తీసుకున్నా ఈ షాప్‌లో అయితే కుర్తీస్. ఈ టాప్ కుర్తీస్ అయితే ఈ మిడిల్ వైట్‌వయితే చాలా బాగా నచ్చాయి నాకు. కొన్ని తీసుకొని ఇంక బయటకొచ్చేసాను. ఈ డెకోర్ పీసెస్ అయితే బావున్నాయండి. ఆక్సిడైజ్డ్‌గా ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కానీ, లేదంటే హెడ్ క్యాప్స్ కానీ, ఇలాంటివి లోపల ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ ఇదైతే గేట్ నంబర్ 3 నుంచి ఎంటర్ అవ్వగానే స్ట్రెయిట్‌గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మాత్రం ఈ సెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ గ్లాస్ జార్స్ కానీ, రూ. 100కి ఈచ్ గ్లాస్ జార్ అయితే చెప్పారు. దాంతో పాటు కాఫీ కప్స్, డిఫరెంట్ కలెక్షన్స్ ఆఫ్ కాఫీ మగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కాఫీ మగ్స్ అంటే కలర్‌ఫుల్‌గా ఎవరైనా ఆథెంటిక్‌గా యూజ్ చేద్దామని అనుకుంటే ఇవి తీసుకోవచ్చనమాట. తర్వాత ఈ ఇయరింగ్ సెక్షన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా చాలా బావున్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇలా వెళ్తూ ఉన్నాను. అన్ని డ్రెసెస్ కలెక్షనేనండి. ఇది ఆల్మోస్ట్ 5 అవుతుందనమాట. 5 అయిన తర్వాత కూడా అసలు ఆల్మోస్ట్ 4 తర్వాత ఇంకా ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయారు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయారనమాట. ఇదొక చికెన్ కర్రీ డ్రెసెస్ అనమాట. ఇప్పుడు చికెన్ కర్రీ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఇక్కడ చికెన్ కర్రీ 2500 అలా చెప్తున్నారు. 1200కి అలాగ బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. అండ్ అలా వచ్చి స్ట్రెయిట్‌గా వచ్చి రైట్ తిరిగితే గనక ఈ ఐటెమ్స్ ఉన్నాయండి. జనరల్‌గా మనం ఆయిల్ పోర్ చేసుకుంటాం కదా! ఆయిల్ క్యాన్స్ కానీ, ఇలాంటి లైటర్స్, ఎలక్ట్రానిక్ లైటర్స్ కానీ, ఇవి జనరల్‌గా మనం మీషోలో సెర్చ్ చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ కూడా ఒక షాప్‌లో ఉన్నాయి. సో, అలా స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే ఈ కుర్తీ సెట్ కనిపించిందనమాట. రూ. 500 ఈచ్ అని అన్నారు. మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి వాడాలి అని అనుకుంటే పేస్టల్ కలర్స్ అలాంటివి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, చిన్న పిల్లలు కూడా లైక్ షరారాస్ ఉంటాయి కదా! షరారాస్ కూడా ఉన్నాయన్నమాట. సారీస్ ఉన్నాయి. పార్టీ వేర్ సారీస్ కానీ స్పెషల్‌గా తగ్గట్టు ఒక కేటగరీకి రిలేటెడ్‌గా ఉంటాయి కదా! అలాంటివన్నమాట. సో, మనం ఎటు వెళ్ళినా కానీ మనకి లైన్స్ అంటే గల్లీల్లాగా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట డ్రెసెస్. ఎటు వెళ్ళాలో కూడా మనకి ఎటు వెళ్లి షాపింగ్ చేయాలో కూడా అర్థం కాదు. సో, మీరు పేషెన్సీగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే కంఫర్ట్ డ్రెస్ అండ్ షూ లేదంటే మీకు కంఫర్ట్‌గా ఉండే ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళండి. బికాజ్ ఎంత తిరగాల్సొస్తదో చాలా తిరగాల్సొస్తదనమాట.
సో, ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేశారు. మనకి లైట్స్ ఆన్ చేసినా కానీ అంటే చీకటి పడినా కానీ అంత ఏమి లైటింగ్స్ ఏం తగ్గలేదండి. చాలా లైటింగ్ ఫోకస్ అనేదుంది. ఇక్కడ కొన్ని కుర్తీస్ కనిపిస్తున్నాయి కదా! అవి చాలా పల్చగా ఉన్నాయన్నమాట. అవి ఎలా తీసుకుంటారో కానీ చాలా పల్చగా ఉన్నాయండి. లైక్ చికన్కారీ కుర్తీసే పల్చగా ఉన్నాయన్నమాట. అది ఇంకా లోపల ఇన్నర్ ఏదైనా వేసుకుంటారేమో కానీ సో, ఇలాగా మేము షాపింగ్ అంతా తిరుగుతూ కొంచెం ఎక్కడైనా టిఫిన్ చేసాము. లైట్‌గా టిఫిన్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట. ఇక్కడ లోపల ఇక్కడొక షాపింగ్ ఉందనమాట. చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళవి కానీ కొద్దిగా రీజనబుల్‌గా అనిపిచ్చాయి నాకు. ఇక్కడ కొన్నైతే తీసుకున్నాను నేను. టాప్స్ తీసుకున్నాను అండ్ ఇంకా టీ షర్ట్స్ తీసుకున్నాననమాట. ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్ ఇంకా నైట్ బాటమ్స్ అయితే తీసుకున్నాను. నైట్ వేర్ కానీ చాలా కంఫర్ట్‌గా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే రూ. 99కి ఈచ్, 150 ఈచ్ అలా ఉన్నాయండి. కొంచెం మనం సెలెక్షన్ చేసుకోవాల్సొస్తుంది. అంటే లోపల కొన్ని కొన్ని అట్లాగా కుప్పల్లా డంప్ చేసి ఉంటారనమాట. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఆ తర్వాత ఇంకా చూసుకొని బయటకొస్తుంటే ఇది చూసారు కదా! రూ. 199కి ఒక టాప్ అనమాట. లైక్ లాంగ్ కుర్తీ అనండి. దీనికి మీద మనం లెగ్గిన్ కానీ, లేదంటే ప్లాజో కానీ ఎలాగైనా సెట్ చేసుకొని వేసుకోవచ్చనమాట. ఇంకిక్కడైతే రూ. 99కే ఈచ్ అని ఉన్నాయండి. చూసారు కదా! ఇక్కడ మా మదర్ ఇలా పట్టుకున్నారు కదా! ఇది టాప్ అనమాట. జీన్స్ మీద వేసుకోవడానికి బావుంటుందని చెప్పేసి రూ. 149కి ఈచ్ అండి. యాక్చువల్‌గా అన్ని షాప్స్‌ల కంటే కూడా ఈ షాప్‌లో కొద్దిగా రీజనబుల్ అనిపిచ్చింది. రూ. 99కి స్టార్ట్ అనమాట. లైక్ 99-200, 250 అలా ఉన్నాయండి. జనరల్‌గా కొంతమంది జీన్స్ మీద లేడీస్ టీ షర్ట్స్ లాగా వేస్తూ ఉంటారు కదా! అవి అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి కొద్దిగా నైట్ ప్యాంట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా టాప్‌కి బాటమ్ లాగా కలర్ అనేది మ్యాచ్ చేసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే బావున్నాయి. బట్ నాకు కుర్తీస్ ఇంట్లో ఉన్నవి పర్టిక్యులర్‌గా ఐడియా లేదు కాబట్టి తీసుకోలేదు. నైట్ ప్యాంట్స్‌కి కూడా బాగా సెట్ అవుతాయి. దీని మీద ఒక చిన్న టీ షర్ట్ కానీ, లేదంటే ఒక టాప్ కానీ వేసుకున్నా కానీ చాలా బావుంటుంది. అండ్ రీజనబుల్‌గా రూ. 149కి అనమాట పీసు. అండ్ ఇక్కడ చిన్న పిల్లలకనమాట. రూ. 150కి 2 పీసెస్ అనమాట. టీ షర్ట్స్ ఉన్నాయి. ఇందులో బాటమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి అనమాట. అంటే లైక్ 400 సారీ 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఆ ఏజ్ పిల్లలకి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ వైట్ కలర్ బాటమ్ చూస్తున్నారు కదా! మా మదర్ చూస్తున్నారు కదా! ఇవైతే రూ. 99కి అంటే ఏదైనా టాప్ వేసుకొని దీని మీద మ్యాచ్ చేసుకోవచ్చనమాట. అందుకే మేమైతే 2 తీసుకున్నాము. ఏ ఏదో ఒక టీ షర్ట్ మీద వేసుకోవచ్చు. లేదనంటే ఏదైనా టాప్ మీద మ్యాచ్ చేసుకొని వేసేసుకోవచ్చనమాట. ఒక సెట్ లాగా ఉంటుంది. రూ. 99కి ఏమొస్తుందండి? ఒక క్లాత్ గూడా రావట్లేదు కదా! బట్ డిజైన్ అయితే చాలా బావుంది. ఇక్కడ చూసారు కదా! రూ. 150కి 2 పీసెస్, 149కి చిన్న చిన్న పిల్లలు న్యూ బోర్న్ బేబీస్‌కి కానీ లైక్ అడల్ట్స్‌కి కానీ 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలాగా 10, 15 ఇయర్స్ వరకు పిల్లల వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. మోస్ట్‌లీ రూ. 150కి 2 పీసెస్ లాగా ఉన్నాయి. చూసారు కదా! షాప్ మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడైతే రూ. 249కి జీన్స్ టైప్‌లో ఉందన్నమాట. ఈ ప్యాంట్స్ కానీ, లైక్ షార్ట్స్ కానీ, జీన్స్ టైప్ షార్ట్స్ కానీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ కాస్ట్ రూ. 249 అంటే ఎక్స్‌ట్రా అనిపిచ్చింది నాకు ఇక్కడ. ఇక్కడికొచ్చేటప్పుడు ఫుల్ ఏదన్నా ఫుడ్ ప్యాక్ చేసుకొని రావడము, లేదంటే ఫుల్‌గా బొజ్జ నిండా తినేసి రావడం చాలా బెటరండి. ఇంకా ముందుకొచ్చిన తర్వాత లేడీస్‌కి ఫేవరెట్ ఏమో కానీ నాకైతే చాలా ఫేవరెట్ ఈ క్రాకరీ ఐటెమ్స్ రీసెంట్ టైమ్స్‌లో కప్స్ కానీ గ్లాస్ జార్స్ కానీ డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఎవరైనా డిఫరెంట్‌గా కప్స్‌లోకి తాగాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. నాకు ఇది క్రాకరీ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి దీని గురించే నేను స్టార్టింగ్ నుంచి వెయిట్ చేసుకుంటూ, వెతుక్కుంటూ వచ్చాననమాట. ఇక్కడ గ్లాస్ బాటిల్ చూసారు కదా! ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి లేదంటే చియా సీడ్ వాటర్, కుకుంబర్ వాటర్ ఇలా స్టోర్ చేసుకోవడానికి బావుందనమాట. రూ. 100 అని చెప్పారు. దాని తర్వాత కాఫీ కప్స్ ఉన్నాయి గదా! కాఫీ కప్స్ అయితే 6 పీసెస్ రూ. 100 అని చెప్పారనమాట. ఇదైతే ఒక కంటైనర్ లాగా ఉంది గ్లాస్ అండి. దాంట్లో ఏం పోసుకున్నా గానీ ఇన్విజిబుల్‌గా ఉంటుంది. ఇదైతే నచ్చింది. మిల్క్ పౌర్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. బట్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా జస్ట్ వీడియో పర్పస్‌లోనే తీస్తూ వచ్చామనమాట. ఇది ట్రే నాకు బావుంది. రాయల్ కంపెనీ నుంచి. బట్ పీస్ వచ్చేసి 300 చెప్పారు.
అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారండి. చూసి మంచిగా బార్గెయిన్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ ప్లేట్స్ గూడా చాలా వెయిట్ ఉన్నాయి. ఈ ప్లేట్స్ కానీ, ఈ ట్రేస్ కానీ చాలా బావున్నాయి. ఇక్కడ ముందొచ్చేసి కొంచెం ఒక బౌల్‌లాగా ఇచ్చారండి. మనం సర్వింగ్ బౌల్ అంటాం కదా! ఆ బౌల్ ఇది నాకెంత బా నచ్చిందో. బట్ కాస్ట్ అయితే 450 అలా చెప్పారు. జస్ట్ టూ మచ్ కాస్ట్‌లు చెప్తున్నారండి. బార్గెయిన్ చేయండి. హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కంటే కూడా తక్కువ నుంచి బార్గెయిన్ చేస్తూ ఉంటే మీకు మంచి రీజనబుల్ ప్రైస్‌కొస్తుంది. ఇక్కడ చూసారు కదా! కళ్ళు ఇలా అయిపోతున్నాయి. జిగజిగేల్మంటూ ఉన్నాయి. గ్లాసెస్ ట్రాన్స్‌పరెంట్ గ్లాసెస్ అండి. కప్స్. టీ కప్స్ కానీ, కాఫీ కప్స్ కానీ అలాగా ఎవరైనా గెస్ట్‌లొస్తే ఇలాంటి వాటిల్లో పోసిస్తే చాలా బావుంటుంది. తీసుకుంటే 6 సెట్ ఆఫ్ అలా తీసుకుంటూ ఉండండి. సో దట్ మనకి ఎవరికైనా ఇచ్చినా కానీ బావుంటుంది. ఈ బౌల్స్ కూడా బా నచ్చింది. మనకి 700 చెప్పారు. 700 అంటే మనకి టూ మచ్ కాస్ట్‌లీ అనిపించింది. ఇంక బార్గెయిన్ చేసే ఓపిక లేక బట్ డిజైన్స్ అయితే నచ్చాయి. చూద్దాంలే తర్వాత ఇంకా మీషోలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి కదా! అనేసి తీసుకోలేదు మేమైతే. అండ్ ఇది ఇప్పుడు రీసెంట్‌గా గ్లాస్ జార్స్ అనేవి స్టవ్ మీద పెట్టుకొని కాఫీ అనేది బాయిల్ చేసుకుంటున్నారు కదా! ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ జగ్ చూసారు కదా! సెరామిక్ జగ్ చాలా బ్యూటిఫుల్‌గా, క్యూట్‌గా అనిపించింది. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. బట్ ఇందులో ఇవైతే స్టవ్ మీద పెట్టొచ్చో లేదో కూడా నాకు తెలీదు. జస్ట్ అయితే మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. వాళ్ళేం చెప్తున్నారంటే మీరు ఇంత బార్గెయిన్ చేయొద్దండి అని చెప్తున్నారు. బార్గెయిన్ చేయకపోతే మనకి రీజనబుల్ ప్రైస్‌కి ఎలా వస్తుందండి? డబల్, త్రిబుల్ ద ప్రైజెస్ చెప్తూ ఉంటే. ఇక్కడ కాఫీ జగ్స్ కానీ అంటే మనం డ్రింక్ తాగుతారు కదండీ! డ్రింక్ తాగే వాళ్ళకి ఈ జగ్స్ అయితే బాగా సూట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి జ్యూస్ తాగడానికి లేదంటే మనకి ఇంకేదైనా తాగడానికి కూడా బావుంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట ఇది. అండ్ ఆ షాప్ పక్కనే స్ట్రెయిట్‌గా వస్తుంటే లెఫ్ట్ సైడ్‌లో ఉంటుందనమాట. ఇది గేట్ నంబర్ 3 అండి. గేట్ నంబర్ 3 నుంచి స్ట్రెయిట్‌గా వచ్చి లెఫ్ట్‌కి తిరిగితే ఈ షాప్ అనిపిస్తుందనమాట. పింట్రెస్ట్ ఫైండ్స్ మీషోలో అవైలబుల్‌గా ఉంటాయి కదా! ఈ జగ్స్ కానీ, ప్లాంటర్స్ కానీ, ఈ కప్స్ కానీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయనంటే చూస్తే అసలు వదిలిపెట్టి రాలేమనమాట. అంత క్యూట్‌గా ఉన్నాయి. ఇవి జనరల్‌గా మీషోలో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను. బట్ చాలా కాస్ట్‌లీ చెప్తున్నారండి. అస్సలు తగ్గట్లేదు. ఎవరైనా ఎక్కువ ఐటెమ్స్ తీసుకునే వాళ్ళకైతే కొంచెం తగ్గిస్తున్నారు. బట్ సింగిల్ పీస్ అలా తీసుకునే వాళ్ళకి అస్సలు తగ్గించట్లేదు. నేనైతే ఈ కప్స్ తీసుకున్నాను. 200కి 6 పీసెస్ అని చెప్పారు. యాహ్! రీజనబుల్‌గా అనిపించింది చాలా అని చెప్పేసి తీసుకున్నాను. ఎవరికైనా క్రాకరీ ఐటెమ్స్ ఇంట్రెస్ట్ ఉంది అనంటే ఈ షాప్‌కి వచ్చేయండి. బట్ ఎంటైర్ ఎగ్జిబిషన్‌లో ఈ పింట్రెస్ట్ ఫైండ్స్ అయితే ఒక్క షాపే ఉందండి. ఇలాగా మనం ఏదైనా పచ్చడి వేసుకోవడానికి గానీ, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి గానీ, డెకోర్ పర్పస్‌లో కానీ చాలా ఉన్నాయండి. మీకు కావాలని అనుకుంటే ఇక్కడ గేట్ నంబర్ 3 నుంచి స్ట్రెయిట్‌గా వచ్చి లెఫ్ట్‌కి తిరగగానే ఈ షాప్ ఉంటుందనమాట. ఇవి జనరల్‌గా మనకి మీషోలో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. బట్ అందులో కాస్ట్ ఎంతుందో తెలీదు కానీ, ఇక్కడ మాత్రం కొంచెం పర్లేదు బానే చెప్తున్నారు కాస్ట్. ఈ చిన్న చిన్న క్యూట్ బౌల్స్ అయితే బావున్నాయి. పెద్దవండి. ఇదైతే 250 రూపీస్ చెప్పారు ఈచ్ బౌల్ అయితే. అండ్ నేనైతే ఈ సెట్స్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ చిన్నది డెకోర్ పీస్‌లో బావుంటుంది. 50 రూపీస్ చెప్పారనమాట. ఈ కంటైనర్స్ కానీ, గ్లాస్ జార్స్ కానీ ఇవైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఐకియాలో తీసుకున్నాను. సో, అందుకే తీసుకోలేదు. ఈ కప్స్ కానీ నాకింకా ట్రాన్స్‌పరెంట్‌వి తీసుకోకుండా నేను పింట్రెస్ట్ ఫైండ్స్‌లో తీసుకుందాం అనుకుంటున్నాను. సెరామిక్ టైప్‌లో కలర్స్ ఉంటాయి కదండీ! నాకు వీడియో పర్పస్‌లో కూడా యాస్థెటిక్ లుక్ వస్తుంది కదా! అనేసి నేను కలర్స్‌వే ట్రై చేస్తున్నాను. అండ్ ప్లాస్టిక్ అయితే 100% అవాయిడ్ చేసేసాననమాట. అందుకే మోస్ట్‌లీ మీకు కూడా గ్లాస్ ఐటెమ్స్ ఎక్కువ చూయిస్తాను కానీ, ఈ ప్లాస్టిక్ ఐటెమ్స్ చాలా తక్కువ చూపిస్తాననమాట. సో, అక్కడి నుంచి కొంచెం స్ట్రెయిట్‌గా వస్తే కూడా మనకి బయట అమ్ముతారు. ఒక షాప్‌లాగా కాకుండా బయట ఈ సెరామిక్ ఐటెమ్స్ అమ్ముతున్నారనమాట. ఇక్కడ బెడ్ షీట్స్ అమ్ముతున్నారు. 1000కి 3 పీసెస్ అంటండి. ఇక్కడ ఒక టాప్స్ షాప్ కనిపించింది. ఇక్కడ కూడా తీసుకున్నాం మేము. మోస్ట్‌లీ చెప్పాను కదా! 70% క్లాత్ ఐటెమ్సే అనమాట. డ్రెసెస్ కానీ, బెడ్ షీట్స్ కానీ ఈ ఐటెమ్సే ఉన్నాయి.
ఇక్కడైతే కుర్తీస్ అనమాట. షార్ట్ కుర్తీస్ ఉన్నాయి. దీంట్లో లాంగ్ కుర్తీస్ ఉన్నాయి. 150 రూపీస్‌కి పర్ పీస్ అనమాట. సో, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే మనం లెఫ్ట్‌కి తిరిగినా గానీ డ్రెసెస్ ఉన్నాయి. స్ట్రెయిట్‌గా వెళ్ళొచ్చు. నాకు ఈ లాంగ్ కుర్తీస్ బా నచ్చాయి. లైక్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి ఒక 2 తీసుకున్నానండి. అంటే మనం క్వాలిటీస్ కూడా ఉన్నాయి. క్వాలిటీస్ ప్లస్ సైజెస్ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగామనుకోండి మేకప్ ఐటెమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఒరిజినలో కాదో తెలీదు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లిప్‌స్టిక్స్, లిప్ షేడ్స్ కానీ, ఐ లాషెస్ కానీ అండ్ మస్కరాస్ కానీ ఇలాంటివి కేటగరీస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ చైన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! చాలా సింపుల్‌గా సింగిల్ చైన్ తోటి ఉంటున్నాయి. మనకి డ్రెస్ మ్యాచింగ్స్‌కి బాగా సెట్ అవుతుందన్నమాట. ఇవి కూడా మనకి 150 లేదంటే 200 చెప్తున్నారు కాస్ట్ అయితే. కొంచెం ఒక 2, 3 తీసుకున్నామనుకోండి తగ్గించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేమైతే బార్గెయిన్ చేయలేదు. బికాజ్ నా దగ్గర ఇలాంటి చైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇందులో కూడా డిజైన్స్, కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. మీరు కావాలి అని అనుకుంటే ఒక 3 డేస్ మాత్రమే ఉందంట ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది. ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. జస్ట్ షాపింగ్ కోసం కాదు, విండో షాపింగ్ అయినా చేయొచ్చు. కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయినట్టు ఉంటుందన్నమాట. సో, ఈ లైటింగ్ అయితే మనకి డే టైమ్‌లో ఉన్నట్టే ఉందండి. మనకి కలర్ కాంబినేషన్స్ కనిపించవు అనేసి అలా ఏముండదు. చాలా బాగా నీట్‌గా కనిపిస్తుంది. లైటింగ్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో కొంచెం పర్ల్స్ కానీ, లేదంటే ఈ క్రిస్టల్ పూసలంటారు కదా! క్రిస్టల్ బీడ్స్ గూడా సో మెనీ డిజైన్స్ అయితే ఉన్నాయి. పెద్ద సైజెస్ ఉన్నాయి. చిన్న సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారు కదా! ఈ 2 బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బట్ కాస్ట్ అయితే అరౌండ్ 3000 చెప్పారు. ఒక 1000 అయితే నేను డెఫినెట్‌గా తీసుకునేదాన్ని. చాలా బావున్నాయన్నమాట కలెక్షను. ఇప్పటి నుంచి నేనైతే ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ని విజిట్ చేయడానికైతే ట్రై చేస్తాను. బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మనం పర్చేస్ చేయకపోయినా కానీ కలెక్షన్స్ మనకి మార్కెట్‌లో ఏవి రన్నింగ్ ఉన్నాయో కొంచెం ఐడియా అనేది వస్తుందన్నమాట. సో, ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉన్నాయి. బాస్కెట్స్ ఇలాంటివి ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. గ్లాస్ ఐటెమ్స్ కానీ, డ్రెసెస్ కానీ అండ్ కొరియన్ కుర్తీస్, కొరియన్ నైట్ వేర్ గానీ, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ టాయ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నిలోఫర్ కాఫీ అండ్ క్రీమ్ బన్ అయితే చాలా ఫేమస్ కదా! మేము అదైతే టేస్ట్ చేయలేదు యాక్చువల్‌గా వేరే ప్లేస్‌లో ఫుడ్ అయితే తీసేసుకున్నాము. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో ఏ పాయింట్ నచ్చినా కానీ ప్లీజ్ డూ మేక్ ఏ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో? మీరు ఇంతకీ నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేశారా? విజిట్ చేసుంటే మీరేం తీసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేను ఏమేం పర్చేస్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, డెఫినెట్‌గా వాచ్ చేయండి. ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై.